హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఈవేళ మీకు ఏం చూపించాలంటే గోంగూరలో చాలా రెసిపీలు చూపించాను మీకు. తెలగపిండి, పూర్వకాలంలో తెలగపిండి ఆడించుకునేవారు, గానుగలు ఆడించుకునేవారు అప్పట్లో. నువ్వుపప్పు గానుగలు ఆడించుకుని తెలగపిండి ప్రత్యేకంగా ఎండబెట్టుకుని డబ్బాల్లో పోసుకునేవారు. నిన్న నూనె తెప్పించాను, గాను నూనె. ఒత్త ఒక అరకేజీ పట్టుకొచ్చింది ఆ ఖర్చు. ఎందుకంటే తెలగపిండి పప్పు తెలపిండి వండుకున్నది ఆడేస్తున్నారు అక్కడ మిల్లి దగ్గర, పొడి తెచ్చుకుంటున్నాం. ఇది అలా కాకుండా అచ్చు చక్కగా ఎండబెట్టుకుని ముక్కల కింద. అప్పట్లో పూర్వకాలంలో చాలా మందికి తెలిసే విషయం. ఆ ముక్కలు వేపించుకుని గోంగూరలు వేసుకునేవారు, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఆ ముక్క మనం కలుపుకునేటప్పుడు నవ్వులుతూ ఉంటేనే గుల్లగా ఎండబెట్టుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కోసుకుని. రండి చూపిస్తా. ఈవేళ కరెంట్ ఉండదని చెప్పారమ్మా, అందుకని గమ్మున ఉడకబెట్టేసాను. మిక్సీ పట్టి చూపిస్తా. 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడే బాయిల్ చేసి పక్కనెట్టా. కరెంట్ ఉండదో ఆడేద్దామని చెప్పేసి కరెంట్ వచ్చిందిలే. ఇదిగో కట్టే గోంగూర. ఇదిగోరా 100 గ్రాముల ముక్క. ఇది తేవడం అరకేజీ తెచ్చింది, నేను తీసుకున్నది. ఇగో ఇయ్యే ముక్కలు చూడండమ్మా, చూపించమ్మా. అలాగా ఇగో ఇలా వస్తాయన్నమాట. ఈ సైజు మనం చక్కగా చెత్త కొట్టుకుని శనకలు రాయించుకుని ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకుంటే చాలా బాగుంటుందిరా. మనం ఇందులో వేసుకునేది ఏంటంటే ఇంకో తెలగపిండి, గోంగూర, కొద్దిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్. ఇది కమ్మదనం వస్తుంది ఇది వేసుకుంటే. సాల్ట్, కొద్దిగా చింతపండు గుజ్జు, పులగోంగూర. అది ఎండుమిరపకాయ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నేను జీలకర్ర ఎక్కువ వాడతాను రా. ఎల్లుల్లిపాయ, కరివేపాకు. అది మిక్సీ పట్టుకుంటాను పోపు వేగేటప్పటికి. ఎప్పుడైనా గోంగూర ఉన్న అలా బాయిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తాజాగా ఉన్న గోంగూర పాడు చేయకూడదు, కట్ట. చక్కగా మనం బాగు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పప్పులు వేసుకోవడానికి కట్ట అలాగ ఉంటుంది. ఓకేనమ్మా. ఇదిగో మిక్సీ పట్టుకున్నాను. ముందు మనం ఏం వేసుకోవాలి తెలుసా? తెలగపిండి వేసుకోవాలి. అదిగో మీరు పల్లెటూరులో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, మీ అమ్మగారిని ఆడని ఇలా చేసి పంపించమనండి, చక్కగా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు మెత్తగా ఆడేస్తున్నాడు, మెత్త పిండిలాగా ఆడేసి ప్యాకింగ్లు కొట్టేస్తున్నారు. ఇది మనకి ఏపు తెలిసిపోద్దమ్మా, కమ్మట వాసన వస్తుంది, ఏగిన వాసన తెలిసిపోద్ది. ఇందులో నూనె ఉంటుంది కదా తెలగపిండిలో, ఇదేనమ్మా గాను నూనె రావడం. ఎవరో ఒకసారి అడిగారు గాను నూనె అంటే ఏంటండి అని. నువ్వుపప్పులో వచ్చేది నూనె వస్తుంది, ఆ నూనెలో వచ్చేది ఇది తెలగపిండి. అదిగో వచ్చేసింది వాసన. చూసారా కలర్? చూసమ్మా, కమ్మట వాసన వస్తుంది. నూనె కదా. ఇది వేళ కన్నా రేపటికి ఇంకా బాగుంటుంది. నాని తెలపిండి నానుతుంది కదా ఇందులో. రంగు చూసావా? అది కొన్ని పాత వంటకాలు అలా ఉండిపోతాయి. ఏగిపోయినాయిరా. ఇప్పుడు అన్ని పోపులు పోసేస్తున్నాను. మళ్ళీ ఏడువెందుకు, ఇదిగో పక్కన వేసేద్దాం. బా ఏం స్మెల్! ఫిబ్రవరిలోకి వచ్చేసాం. ఇక ఆడి నుంచి మళ్ళీ ఓడియాలని, కారాలని, మన బాధలు ఎంత అంతా కాదు. ఓ పక్కన ఎండ అంటాం, ఈ పళ్ళు మామూలే. అంతే. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొరకని వస్తువు ఏం కాదు, దొరికిదే. గానుగులు ఉంటాయి కదా, సిటీలో కూడా గానుగులు ఉంటున్నాయి, హైదరాబాద్లో కూడా గానుగులు ఉంటున్నాయి కదా. వాళ్ళు ఆడేస్తున్నారు ముక్కలు. అది ఇప్పుడు కలిపేస్తున్నాను. ఈ మూకులు తెలసరు కదా, ఏగిపోయింది. ఇప్పుడు మనం
చింతపండు గ్రేవీ వేసుకుంటున్నాం. ఇదిగో మొన్న అయిపోయింది, మళ్ళీ ఒక 1/2 కేజీ గ్రేవీ తీసాను పొద్దున్న. ఏలంత ఇదే పని. పెద్ద నిమ్మకాయంత చింతపండు, ఎందుకంటే గ్రేవీ కదా నా దగ్గర ఉన్నది. ఇదిగో అదొక కట్ట కదా, పుల్ల గోంగూర. కొందరు అసలే వేసుకోరు, నేనైతే వేస్తాను, ఎందుకంటే మీరు అందరూ పులుపు తింటారు కాబట్టి. కొందరు పుల్ల గోంగూరకి వేయరు అసలు. అత్త అయితే ఏదో అది పుల్ల గోంగూర అయినా కొంచెం చింతకాడ వేస్తేనే ఆ కండ్ర ఉండదు. అది అలా మన మామ చెప్పింది. ఇదిగో చూసా, ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి అమ్మ. అదిగో ఇది 4 రోజులు 5 రోజులు ఉన్నా కూడా ఏమవ్వదు. ఇంకా నేను వాటర్ కూడా పోయిలా, సరిపోద్ది. ఓకేనమ్మా. ఇదిగో ఇది ఇలాగ 4 రోజులు కదా 5 రోజులైనా ఇలాగే ఉంటుంది, ఏం పోవడమ్మదు. మీరు నెయ్యితేలు వేసుకోవచ్చు, నూనె చుక్కుంటే వేసుకోవచ్చు, నూనె చుక్క వేసుకు తినవచ్చు. ఓకేనా, అయిపోయింది. తర్వాత వస్తున్నాను. ఓకేనమ్మా. ఇదిగో గోంగూర అయిపోయింది చక్కగా. మీకు ఇందులోకి ఆనందం ఉన్నా మీతోనే పంచుకుంటాను. మొన్న గారెలకి 1 కేజీ పప్పు పోసాను, తొక్క పప్పు పోసిన తర్వాత ఒక సోల్డర్ పిండి తీసుకున్నాను. ఏంటి తొక్కొడియాలి ఇవి, మినప తొక్కొడియాలన్నమాట. ఇందులో ఏమేసాను, ఒక అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉప్పు, అంత పిండి వేసుకుని చక్కగా రుబ్బేసి వడియాలు పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేపుతానమాట. చాలా అంటే చాలా రుచుకుంటాయి, బలానికి బలం. ఎందుకంటే తొక్కపప్పు పోసి 2 సార్లు కడిగి ఇడ్లీ వేయండి అంటున్నారు. ఆ నలుపుగా ఉంటే పిల్లలు తింటలేదు. బలం కరెక్టే, ఆ లుక్కి వైట్కి అలవాటు అయిపోయి ఏటి తొక్కలో ఈ నలుపు వేయటాన్ని తింటలేదు పిల్లలు. అందుకని మనం ఇలా చేసుకుని వడియాలు వేపామనుకో, పిల్లలు తింటారు, పెద్దోళ్ళు తింటారు. చక్కగా పొంగుతాయి ఇవి. అమ్మ ఇవి 2 రోజులు ఎండిపోయి, ఇంకా ఎండ మొదలవ్వలేదు. ఈ పెట్టి 3 రోజులు అయింది. ఒక పైన ఎండబెట్టాను, పట్టుకొచ్చింది అన్నమాట మీకు చూపిస్తాకి. ఓకేనా, పాడు చేసుకోకండి, వెనకాల ఉంటారు కదా ఎవరికొళ్ళు. తొక్కపప్పు వాడేవాళ్ళకే ఉపయోగం అది, ఎందుకంటే గుళ్ళు ఆడేవాళ్ళకి తొక్క ఉండదు కాబట్టి ఏం పెట్టుబడి ఉండదు అందులో. అంత 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 ముద్ద ఉందనుకో, కలిపేసుకుని చక్కగాను అన్నీ వేసుకుని అలా వడియాలి. అలా గోడ మీద కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి. ఓకేనమ్మా, చక్కగా నచ్చితే ఇలా చేసుకోండి. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు పూర్తిగా చూడండి. అమ్మ తెలియని వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ చెప్పండి. ఎందుకన్నా మిమ్మల్ని అడిగేది ఏముండదు. ఓకేనమ్మా, చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బంగారం. బాయ్ బాయ్.